పురాతన కురుక్షేత్రం యొక్క నీడ లోతుల్లో ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ దెబ్బతిన్న యుద్ధభూమి యొక్క అవశేషాల మధ్య ఒంటరిగా నిలిచాడు. మోసపూరిత యోధుల చేతిలో తన తండ్రి మరణాన్ని చూసిన తర్వాత దుఃఖం మరియు ప్రతీకారంతో అతను ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. చీకటిలో రహస్యంగా అతను దొంగతనంగా పాండవ శిబిరంలోకి ఒక విధిలేని రాత్రి ప్రవేశించాడు. వారి నిద్రిస్తున్న శ్రేణులపై ఒక ఘోరమైన ఆయుధాన్ని విప్పాడు. వారి భవిష్యత్ వారసులను నిర్మూలించడానికి ఉద్దేశించిన ఖగోళ బ్రహ్మాస్త్రం. మంటలు చెలరేగడం మరియు గందరగోళం రాజుకోవడంతో అశ్వత్థామ చాలా ఆలస్యంగా గ్రహించాడు. ఇది కేవలం శత్రువులు మాత్రమే కాదు, అమాయకత్వం శాశ్వతంగా పోయింది. అపరాధభావనతో బంధించబడి తన క్షమించరాని చర్యకు అమరుడైన బహిష్కృతుడిగా తిరుగుతూ శపించబడ్డాడు. అతను ప్రతీకారం గొప్ప ఆత్మలను కూడా ఎలా తినేస్తుందనేదానికి విషాద చిహ్నంగా మారాడు. దుఃఖంతో చెడిపోయిన వారసత్వం మధ్య వేటాడే యోధుడు.